ఒలీవల నూనె తేవలనని. సో దీపం అంటే నిత్యం ఏం చేయాలి? వెలుగుచుండాలి కదా. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఆ దేవుని మందిరంలో ఉన్న దీపం ఎప్పుడు కావాలంట? వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. తర్వాత లెవిటికస్ లేవికాండ 24వ అధ్యాయం. లెవిటికస్ చాప్టర్ 24:2. లేవికాండం 24వ అధ్యాయం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. సో దీపం ఏం కాకూడదు? ఆరిపోకూడదు. దేవుని మందిరంలో దీపం ఏం కాకూడదంట? ఆరిపోకూడదు. దంచి తీసిన అచ్చం ఒలీవ నూనె కావాలంట. అది ఎవరు చేయాలి పని? యాజకులు. రోజు దానికి ఏం చేస్తున్నారు? ఒలీవ నూనె పోయాలి. అప్పుడు దంచి తీసిన ఒలీవని, ఫ్రెష్గా తీసిన ఒలీవ నూనె పోయాలి. దీపం ఆరిపోకూడదు కదా. ఈరోజు మనం కొన్ని రకాల దీపాల గురించి చూస్తామన్న. ఇక్కడేంటే ఆరిపోకూడదు. దీపం ఆరిపోద్ది అన్నాడా? ఆరిపోవచ్చు అన్నాడా? స్క్రిప్చర్లో దేవుని వాక్యంలో అనేక చోట్ల దీపం ప్రస్తావన ఉందన్నమాట కదా. అండ్ దట్ టెల్స్ సో మెనీ స్పిరిచువల్ ట్రూత్స్. అనేక సంగతులు, అనేక ఆత్మీయ సత్యాలు, అనేక కరెక్షన్స్, అనేక మోటివేషన్స్ చూపిస్తుంది దేవుని వాక్యం. అయితే అంతా మనం చూడం. కానీ మరి మీకు తెలుసా, మనకి మనిషి లోపల ఒక ఆత్మ అనేది ఒకటి ఉంది. ప్రతి మనిషికి జంతువు తేడా ఏంటంటే తోకుందనే. తోకుంది అది కాదు. మరేంటి? మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ అనే ఒక పదార్థం కదా, అదొక మనకు చెప్పలేము. అది యూ కెనాట్ డిఫైన్ ఏ సోల్ కదా. అట్లా దేవుడు పెట్టిన ఆత్మ అంతే. అది ఎప్పుడు ఏం చేస్తుంది? ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు కనెక్ట్ టు గాడ్. ఎందుకని మానవుడు మాత్రం దైవచింతన కలిగి ఉన్నాడంటే లోపల ఏముంది? ఒక ఆత్మ. ఏ జంతువు కూడా బైబిల్ చదవకూడదు అసలు దేవుని విషయాలు. అసలు దానికి ఏంటి? ఒట్టి శరీరము ప్రాణం ఉందా ఒక జంతువుకి, అంతే. కానీ మనకేముంది? శరీరము, ప్రాణము, మూడు చూసారా? మూడు ఉన్నాయి అనమాట. వీ హ్యావ్ ఎ సోల్ విచ్ ఆల్వేస్ లాంగ్స్ ఫర్ గాడ్. ఒక నాస్తికుడు కూడా ఏం చేస్తున్నాడు? కింద పడ్డా ఓ గాడ్ అంటాడు కదా, లేదా అమ్మ అంటాడు అనమాట. అమ్మన్నా లేకపోతే దేవుడు అన్న గుర్తుకొస్తాడు దెబ్బలేని. కానీ దేవుడు అంట ప్రతి వ్యక్తిలో దేవుడు ఏం చేశాడు? ఒక ఆత్మను పెట్టినాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27 వచ్చిన చూడండి. దేవుని వాక్య ఆధారం చూద్దాం. సామెతలు, ప్రావర్బ్స్ చాప్టర్ 20:27 చూద్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 20:27 చూస్తావా? చూడు. నరుని ఆత్మ, నరుని అది అంతరంగములన్నీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటండి. యెహోవా పెట్టిన దీపం. కానీ ఆ దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. ఆ దీపం ఆరిపోయింది. ఎప్పుడు ఆరిపోయింది? ఎలా ఆరిపోయింది? ఆదాం పాపం చేసినప్పుడు దీపం అయితే ఉంది కానీ దాంట్లో ఏం లేదు. అంటే ఇప్పుడు దీపాలన్నీ ఆరిపేసి ఈ రూమ్ అయిపోతాయి, చీకటి. అట్లనే ఆత్మ అనే దీపం పెట్టాడు, దాంట్లో వెలుగు లేదు, మంట లేదు. అందుకని ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. వాడు మనస్సు అంధకారం. మనిషి సంగతి చెప్తున్నాడు జనరల్గా. వాడు మనస్సాక్షి అంతా అంధకారం అయిపోయి అన్నీ ఏం చేయడం మొదలు పెట్టాడు? చీకటి పనులు చేయడం మొదలు పెట్టాడు. చీకటి అంటే వాడికి ఇష్టం, అంటే పాపం అంటే ఇష్టం. ఎఫ్ఎస్సి పత్రిక తీయండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక చూడసారి. అపరాధం చేతను 2:1 మనం అంటే అపరాధముల చేతను 2:1 అపరాధం. మీరు అపరాధముల చేతను ఎప్పుడు చచ్చిపోయాం మనం? అంతే, పాపంగా పడ్డప్పుడు చచ్చిపోయాం. ఆత్మీయంగా నేను సంగతి చెప్తున్నా. ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాకపోతే నేనేం చేయలేను. అది తర్వాత రోజుల్లో అర్థం అవుతుంది కదా కొన్ని విషయాలు మనకి. ఏంటి? వెన్ టైం కమ్స్ ఇట్ కమ్స్. ఏంటంటే అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించేంత మంచి మాట అండి కదా. ఇంగ్లీష్ చదువుదాం. 2:1 ఎఫిషియన్స్ 2:1 ఇంగ్లీష్ బైబిల్లో తక్కని తీసి పెట్టుకోవాలి. చదువు పాప. అండ్ యూ హ్యావ్ అది సరే, యు వర్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్ అండ్ సిన్. సో క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనల్ని తిరిగి లేచాడు కదా. సో ఈ లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టినట్టు ఆత్మ అనే దీపం ఏమైపోయిందండి? ఆరిపోయింది. అందుకని మనిషి అంధకారం అయిపోయింది.
వాడు అంధకారమైన పనులు చేస్తుంటాడు అనమాట కదా, అంధకారమైన పనులు చేస్తుంటాడండి. చూడండి రోమాపత్రిక తీయండి సార్, రోమన్స్ చాప్టర్ 1:21 చదివారన్నా, 1:21 రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఫాస్ట్ తీయాలి, అది చాలా రెఫరెన్స్లు ఉన్నాయి అందుకోసం. మరియు చూడు, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచాలి. రోమన్స్ చాప్టర్ 1:21 కదా, చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు ఆర్గ్యుమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారంట. వాదముల యందు వ్యర్థులైరి. అదుడు వారి అవివేక హృదయము, అంధకారం అంటే డార్కెన్, చీకటి అయిపోయింది. వారి అంధకార హృదయం ఏమైంది, అంధకారం. అందుకని వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, దైవిక విషయాలు అర్థం కావాలంట కదా, ఎందుకంటే వాడు చీకట్లు. అంధకార హృదయము చదమ్మా. తాము జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు, ఎందుకు, వెలుగు లేదు కాబట్టి. ఇప్పుడు చీకట్లో చూడండి, మనం కరెంట్ సడన్గా పోతే ఫస్ట్ ఏం వెతుకుతున్నాం, అగ్గిపెట్టేది ఎక్కడ పెట్టేసి, అగ్గిపెట్టేది తిట్టుకుంటాడు, ఎక్కడ పెట్టినా అబ్బి కదా. ఒకసారి ఎక్కడ మీటింగ్కి వెళ్ళాను అనుకుంటా, వెళ్తే ఎట్లా టంగ్ అని కరెంట్ పోయింది. అరే అది అగ్గిపెట్టేది కానీ ఒకటి తీసాడు టంగ్ అని, ఆడిపోయి డేవిడ్ గారి జేబులో ఎందుకుంది చెప్పు, ఎందుకు వెలిగిస్తున్నాడు అది, ఎందుకంటే మన జేబుల్లో అగ్గిపెట్టెలు పెట్టుకుంటాడు మన ఎవరైనా. అంధకార హృదయం అంటే మనిషి ఏం చేస్తాడంట, చీకటి పనులు చేస్తున్నాడు, వాడు తెలియదు కూడా తెలియదు. అది వితౌట్ హీజ్ నాలెడ్జ్ మ్యాన్ ఈస్ డూయింగ్ ఆల్ ద ఈవిల్ థింగ్స్ అంట, డార్క్ వర్క్స్, చీకటి పనులు కదా. వారే ఆత్మ పెట్టిన దీపం అంటాడు దేవుడు, అది ఆరిపోయింది కాబట్టి చీకటి పనులు చేస్తూ చీకటి కార్యంలో వాడు నిమగ్నమైపోయాడట. సో ఒకటే అందులోనే ఉందా, రోమాపత్రిక 1:24 చదవండి, 24. ఇంకొకరు ఎవరైనా చదవండి తెలుగు వచ్చిన వాళ్ళు, ఎవరు స్వరాజ్ గారు చదవమ్మా. 1:25 ఏం పర్లేదు చదువు. 1:24 ఈ హేతు చేత హృదయముల దురాశలను అనుసరించి కాదమ్మా, ఒక్క నిమిషం, 22 చదమ్మా. 22 వారు అక్షయుడగు 23 సారీ, వారు అక్షయుడగు క్షయమగు దొరకలేదా, క్షయమగు మనుషుల ఎక్కయో, పక్షుల ఎక్కయో, చతుష్పాద జంతువుల ఎక్కయో, పురుగుల ఎక్కయో ప్రతిమా స్వరూపములుగా మార్చదు. చీకట్లో అనంట దేవుడిని ఏం చేశారు వాళ్ళు, వేరే వేరే స్వరూపాల్లోకి మార్చేశారంట కదా. చతుష్పాదం అంటే 4, మనిషి ఇమాజిన్ చేసుకుంటారు, అరే గాడ్ మస్ట్ బి లైక్ దిస్ అని హీ కన్వర్టెడ్. అంటే అక్షయుడు దేవుడు, క్షయము లేని దేవుని ఇమేజ్ ఏం చేశారంట, క్షయమైన వాటిలోకి మార్చేశారు. క్షయం అంటే క్షీణించిపోయేది, బికాస్ ఎందుకు, వారి హృదయం అంధకారంతో ఉంది. అర్థమైందా ఇప్పుడు అర్థమైంది అసలు ఏంటో, అది సంగతి. మన దేశంలో కూడా ఎంత మంచి భక్తులు ఉంటారో తెలుసా మీకు. మనం బేస్ట్ పొద్దున్న 4 గంటలు చెప్పినారు మీరు, సన్నీళ్ళు స్నానం చేసి అదే తడి బట్టలతో కదా పొర్లు దండాలి. ఎస్, మనము 4 గంటలు ఎప్పుడైనా స్నానం చేసినామా, ఇప్పుడు 5 గంటలకు బండి అన్నా అక్కడ పోయిన తర్వాత చూసుకుందాం అని కూడా గబ్బు ఫెయిల్ అవుతాగా వెళ్తాం, కానీ స్నానం మాత్రం చేయం. కానీ వాళ్ళు నిష్టగా ఉంటారండి చాలామంది. అంటే ఎందుకు చెప్తున్నాను నేను, దే ఆర్ వెరీ గుడ్ ఆఫ్ ఈ భక్తి. కానీ ఎలాంటి భక్తి అది, మూఢ భక్తి, అంధకారమైన భక్తి. కానీ దేవుడికి ఏర్పాటు చేశాడు. దేవుడిని మానవుడు అలా వదిలిపెట్టకుండా ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తే, బికాస్ యేసయ్య ఏమన్నా నేనే నిజమైన వెలుగును, ఐఎమ్ ద ట్రూ లైట్. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి తమ పాపం ఒప్పుకొని విడిచిపెడితే వాని ఆత్మ ఏమవుతుంది, వెలిగించబడుతుంది. యోహాన్ సువార్త 1:9 చదువు. యోహాన్ సువార్త తీయాలి, జాన్ చాప్టర్ 1:9 చదువు. జాన్ చాప్టర్ 1:9. అది నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ఆమె ప్రతి మనుష్యుని ఏ మనుషుని వెలిగిస్తుంది, ఆయన దగ్గరకు వచ్చినోడికి. ఆయన దగ్గరకు వచ్చి ప్రభా తన పాప ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా వాడి ఆత్మ ఏమవుతుందంట, వెలిగించబడు.
మొన్న బ్యాప్టిజం తీసుకుని అలా చేయి మన ఆత్మీయ వెలిగించబడలేదని కదా. ఇక్కడ నాకేమొచ్చి ఫైర్ వచ్చేది జుప్ అని ఏమనలే, అవన్నీ జరగవు కదా. వి ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎట్లా ఎట్లా ఎవడైనా ఆయన దగ్గరికి వస్తే నిజమైన వెలుగుండెను, చదువు, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది కదా. ఆయన దగ్గరకు వచ్చేవారిని ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంట, అప్పుడే బైబిల్ నీకు ఒక ప్రెషియస్ థింగ్గా కనిపిస్తున్నాడు. అప్పుడే గాడ్లీ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. నీకు హోప్ ఉంటుంది. ఒకరోజు నేను చచ్చినా కూడా పరలోకం పోతాను హోప్ వస్తుంది. ఈ లోకం తాత్కాలికమని అర్థమైంది. వాల్యూస్ మారిపోతాయి ఎప్పుడో వెలిగిస్తే. ఇప్పుడు చీకట్లో ఒక వస్తువుని చూసింది వెలుగులోకి వస్తుంది, తేడా ఉందా? చాలా తేడా ఉంది. చీకట్లో పాముని చూసి ఏమనుకుంటాడు, తాడనుకుంటాడు, తాడని చూసి పాము అనుకుంటాడు, అంతే కదా. అంతే, భ్రమ ఉంటుంది అనమాట జన్లో. చీకట్లో భ్రమ ఉంటుంది, ఒకదాని చూసి ఒకటి అనుకుంటాం కదా. వెలుగులోకి వచ్చిన తర్వాత వీ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థింగ్స్. నీకు ఎప్పుడు చెప్తా, ఒక బ్లైండ్ మ్యాన్కి ఒక ఎర్రని గులాబీ ఇచ్చి ఇదేం కలరా చెప్పరా అన్నావు కదా, కలర్ ఎట్లా చెప్తాడు అతను? కలర్ చెప్పు, కెన్ యూ డిఫైన్ కలర్? కళ్ళు నేను డిఫైన్ చేయగలవా? అడిగిన అర్థం ఉందా? గులాబీ రంగు అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. అదే కళ్ళు ఓపెన్ అయితే దాంట్లో ఉన్న అందం తెలుస్తుంది. అలాగే మన జీవితం వెలిగించబడితే యూ నో ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నా బ్రతుకు ఎంత విలువైంది, నా లైఫ్ ఎంత వాల్యుబుల్. అందుకని నా కోసం ప్రభు ఏం చేశాడు, మన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే విలువ లేని దానికోసం నువ్వు ఖర్చు పెట్టవు. నా జీవితంలో దేవుడు ఇన్వెస్ట్ చేశాడంటే, నా కోసం ప్రాణం పెట్టాడంటే ఐఎమ్ మోర్ వాల్యుబుల్ టు లార్డ్ అన్న ఏం పెరుగుతుంది, ఒక విలువ పెరుగుతుంది. నీకు అర్థమవుతుంది, నీకు ఎప్పుడు వెలిగించబడుతుంది కదండి. అంతవరకు నీకేం అర్థం కాదు. చర్చికి వస్తా పోతాం, బైబిల్ చదువుతా అసలు అర్థం కాదు. దేవుని బిడ్డలు నాన్ సెన్స్ ఫెలోస్ అనుకుంటాం. 3 గంటలు పోయి ఏం చేస్తాడు రాగడ అనుకుంటాం కదా. ఇది ఎందుకంటే నీకేం తెలియదు, వెలుగంటే తెలియదు, వాల్యూ తెలియదు. ఎందుకంటే నువ్వు చీకట్లో ఉన్నావు. ఏం పాటలు పాడుతున్నారు వాళ్ళు, పాటల్లో కూడా టేస్ట్ రావాలని ఏం చేయాలి, యూ షుడ్ బి ఎన్లైటన్ కదా. లైటర్ చేయబడి అప్పుడు తెలుసు, అరే ఎంత మంచిగా ఉంది. ప్రతిరోజు నేను పాటలు పెట్టుకుని వింటుంటాను, ఎంతో బాగా పాడతారు తెలుసా. కొంతమంది భలే మీనింగ్ఫుల్ ఉంటుందండి. ఎప్పుడు అది లేకపోతే ఎట్లా ఉంటుంది, ఏం పాటలే ఏం పాడలే, బికాజ్ యూ డోంట్ నో ది వాల్యూ ఆఫ్ థింగ్స్. మనుషులు విలువ కూడా తెలుస్తుందా? ఎస్, వాళ్ళు మన సహోదరులు. ఒకటే రక్తంలో దేవుడు ఏం చేశాడు, కొన్నాడు. అందుకని రొట్టె ఎట్లా ఉంటుంది, ఎన్ని ఉంటాయి మనకి, ఒకటే. ద్రాక్షారసం ఒకటే, బికాజ్ వి స్పిరిచువల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ అనమాట. ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క చెంబు ఇది ఇవ్వడు మనకి, ఒక్కొక్క ఇది ఇవ్వడు. వీఆర్ ఆల్ వన్, అంతే. ఇప్పుడు మన ఇంట్లో అందరూ ఒక్కొక్క ప్లేట్లు ఉంటాయి, కానీ వంట పాత్ర ఒకటే, అంతేనా. ఒక్కొక్క గిన్నె పెట్టుకుంటావా? మన ఇంట్లో చూడండి, అవునా కదా. ఇప్పుడు ఒక చిన్న ఇంటికి వచ్చింది అనుకోండి, అన్నంలో ఏమంటావు, మమ్మీ ఇంటి ఇంటికి వచ్చిందంటే ఆ మమ్మీ ఏమంటది, పక్కన పెట్టు తిను, లేకపోతే అసలే మాడిపోతుంది. అది ఫ్యామిలీ. ఏంటి మరి దేవుడు ఇక్కడే ఏమంటున్నాడు, అసలు జంగంకి వచ్చేద్దాం. ఈ దీపం అంటే ఆరిపోవద్దంట. దేవుడు వెలిగించిన దాన్ని ఏం చేయాలి, దాన్ని ఆరిపోకుండా చూడాలంట. ఆరిపోకుండా చూడాలి కదా. మనం ఆలోచిద్దాం అసలు ఎట్లా ఆరిపోకుండా చూద్దాం. ఒక దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం కావాలి, నూనె కావాలి. ఇంకా అమ్మా ఒత్తి ట్రిమ్ చేస్తూ ఉండాలి కదా. అట్లా పల్లెటూరులో చూసారా, ఈ స్థలం వాళ్ళు తెలిగిపోవచ్చు. ఈ కరెంట్ లేనప్పుడు ఈ దీపాలు ఉండేవి. పొద్దున్న చీకటి అవుతుంది అనగా మన పెద్దలు నేర్పారు, దాని దీపం తీసుకొని తుడవాలి విత్ ఏంటది క్లాత్ తుడిసి, దాన్ని ఏం చేయాలి, ఆ విక్ ఉంటుంది, విక్ అంటే ఒత్తి, దాన్ని ఏం చేయాలి, దాన్ని నలపాలి, లేకపోతే కట్ చేయాలి. దాన్ని కొంచెం పైకి ఇట్లా ఎత్తాలి, ఎత్తి కెరోసిన్ పోయాలి, పోస్తే ఆ నైట్కి వస్తున్నాడు. రోజు చేయాలి, లేకపోతే దీపం ఏమైపోద్ది, డల్ అయిపోద్ది. అట్లాగే మన స్పిరిచువల్ లైఫ్ విషయం కూడా దేవుడు ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, నూనె కావాలంట. తర్వాత ఇంకేం కావాలి,
క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకోకపోతే అదంతా డిమ్ అయిపోతుంది. గ్లాస్ ఒకటి ఉంటుంది అనమాట, చిమ్ని అది చూసారా లేదు, ల్యాంప్ చూసారా లేదు, ఇట్లా ఇట్లా పెడతాం. లాంతర్ వేరే, లాంతర్ అంటారు, దానికి ఒక గ్లాస్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి ఏం కావాలి, కత్తిరించాలి, ట్రిమ్ చేయాలి రోజు. అప్పుడప్పుడు దాన్ని ఒత్తి నలపాలి, లేకపోతే ట్రిమ్ చేయాలి. అప్పుడే ఏమవుతుంది లైట్, ఆ దీపం అనేది. ఏ రోజన్నా తుడవకుండా, ట్రిమ్ చేయకుండా, కెరోసిన్ చూసుకోకుండా పెట్టిన ఆ దీపం అయిపోద్ది, అయిపోద్ది. అట్లాగే మన జీవితం విషయంలో కూడా మన దీపం లేక ఆత్మని దీపం ఆరిపోకుండా ఉండాలంటే కొన్ని 3 సంగతులు చేయాలి. ఒకసారి మీ జ్ఞాపకం చేస్తారు చూడండి, చూడసారి. నంబర్ 1 ఏంటంటే క్రమమైన ప్రార్థనా జీవితం. ఏంటమ్మా అది? క్రమమైన ప్రార్థనా జీవితం. ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఏంటది? ప్రేయర్ లైఫ్. రోజు పొద్దున్నే లేచి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీకోసం కాదు, నీకోసం లాస్ట్కు చేసుకో. కానీ ఏంటి ఇతరుల కోసం, మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, మన దేశ నాయకుల కోసం, యూ టు ప్రే. నీ బంధువర్గం కోసం, నీ నీ ఫ్రెండ్స్ కోసం. ప్రభా వాళ్ళు ఇంకా నేను తెలుసుకోలేదు ప్రభా. డైలీ అది ఏమైపోవాలి, క్రమంగా కావాలి. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే పోద్దో దీపం ఏమైపోతుంది, ఆత్మని దీపం ఏమవుతుంది, చల్లారిపోద్ది. దాంట్లో మంట పోతుంది అన్నమాట. చాలామంది ఇది అసలు నెగ్లెక్ట్ చేస్తాడు కదా. క్రమమైన ప్రార్థనా జీవితం రావాలి. ఎందుకని ఆ మాట వాడాను కదా. కన్సిస్టెంట్గా ఉండాలి ప్రేయర్. 6 o'clock లిస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. నాకు కొంతమంది 4 o'clock ప్రేయర్ చేసుకోవాలి. ఆ ప్రేయర్ అనేది నీకు ఒక ఆయిల్ లాగా అనమాట. అది లేకపోతే ఏముంది కదా. ఎస్. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆరిపోద్ది అంటే, ఇఫ్ యూ అవాయిడ్ ఫాలోయింగ్ ద లార్డ్, దేవుణ్ణి వెంబడించటం, అది కూడా దూరంగా వెంబడిస్తున్నాం అనుకో, మొత్తం ఏమైపోతుంది. కొంతమంది ప్రభుని వెంబడిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని దే వాంట్ అవాయిడ్ ప్రాబ్లమ్స్ అనమాట. చర్చ్ అంతా మిషన్ ట్రిప్ అని వాళ్ళు చేసుకుంటారు. వీడికి ఏంటన్నమాట, వీడికి కదా అది ఉండదు అన్నమాట. ఏమంటారు అంటే అది కరేజ్ అనుకో, లేకపోతే ఏం కాదు, కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చూసినా ఏమని చేస్తుంటాడు, హెజిటేషన్ అన్నమాట. వెళ్దామా వద్దా, జీవితం అంతా ఇదే, చెప్దామా వద్దా. అరే కదా, ఈ హెజిటేషన్ వల్ల దేవుని విషయంలో ఆ దీపం మెల్లిగా ఆరిపోతుంది. దేవుడు మనకు అనేక ఆపర్చునిటీస్ ఇస్తాడు అన్నమాట, టు సర్వ్ హిమ్, స్ప్రెడ్ ద గాస్పెల్, సువార్త చెప్పడానికి కదా. అది నువ్వు హెజిటేషన్లో కొంతమంది ఏం చేస్తారంటే అవాయిడ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు వెళ్ళారు అన్నట్టు, ఏదో ఒక వంకన ఆగిపోతారు. అప్పుడు ఆత్మ మెల్లిగా అయిపోతుంది, ఆ దీపం అది మెల్లిగా ఆరిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం ఏమవుతాం, ప్రభు కోసం షైన్ అవుతాం. ఇప్పుడు ఇందాక లాంతర్ చెప్పాను, దాంట్లో ఫైర్ ఉంటుందా, వెలుగు ఉంటుందా? ఏమైనా అంటుకుంటుందా? ఏమైనా అంటుకుంటుందా? పేపర్ అంటించినాం అనుకో, ఇట్లా పెట్టినా దీపం అంటుకుంటుంది, ఎందుకంటే ఫైర్ ఉంది కాబట్టి. తర్వాత ఏముంటుంది అందులో? వామ్త్ వస్తుంది కదా, అంటే వెచ్చదనం వస్తుంది. సో నీవు దేవుని కోసం షైన్ అవ్వాలంటే, ఆత్మని దీపం ఆరిపోకుండా అంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే అవాయిడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకు ఇవన్నీ చిక్కులు, నన్ను అందరూ కిరస్థానపడి అనుకుంటున్నారు. అందరూ ఒకటే భయం తెలుసా, బైబుల్ని దీంట్లో చుట్టుకొని వస్తారు. నేను ప్రభుని మా అమ్మ వాళ్ళని ప్రభుని తెలుసుకున్నప్పుడు బైబిల్ అది చర్చకి రమ్మని బలవంతం చేశాను. ఒక సిగ్గు, అరే నన్ను ఎవడన్నా చూస్తాడేమో. ఎవడు చూడాడు, మనల్ని ఎవడు చూస్తాడు? లోపల మనకైంది ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. ఎవడన్నా చూస్తాడేమో, ఎవడన్నా నన్ను అరే ఎక్కడికి వెళ్తున్నావు అంటాడేమో. ఇవన్నీ నాకేంటనమాట ఇమాజినేషన్. సో ఏం చేసామంటే మెల్లిగా దానికి ఒక ఇది పెట్టామన్నమాట. ఏంటది, ఒక న్యూస్ పేపర్ చుట్టి దాన్ని పెట్టుకున్నామండి. ఒకరోజు న్యూస్ పేపర్ దొరకలే. దొరకకపోతే మళ్ళీ అట్లా పట్టుకొని వెళ్తాను, నెక్కిపోతున్నామండి, ఎవడన్నా చూస్తాడా అని. ఇక్కడ జ్యోతినగర్ బస్ ఎక్కాలి,
ఎవడో రాని వచ్చాడు, అరే ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. అంతే, అదేంటో మనకి భలే అదృష్టవంతులు. మనం ఏది వద్దనుకుంటామో అదే మంచి అదృష్టవంతులు అండి. ఏ విషయం భయపడతామో ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. అనగానే నీ చేతిలో రెడ్ బుక్ అప్పుడు తెలియదు, రెడ్ బుక్ ఉంది అని చూశాడు. ఏం చెప్పాలి అర్థం కాలేదు. రే ఇది బైబిల్ రా అంతా, చిన్న బుక్ అన్నా ఇవ్వలే, పెద్ద ఇదిగో ఈ గ్రంథం ఇచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న బుక్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఇది తీసుకుపోవాలి. చర్చ్ అన్నాడు. మీరు క్రిస్టియన్ సారా అన్నాడు. ఇంకా ఇంకా ఏంది, ఇంకా అరే వీడికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలరా బాబు. ఎందుకు చెప్తున్నా అంటే అదే దేవుని వెలుగుంటే ధైర్యం వచ్చేది. దీపం ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ధైర్యం. చీకట్లో ఉన్నాడు భయంగా ఉంటాడు చూసావా కదా. డెవిల్ మనల్ని ఎక్కడ పెడతాడు, చీకటిలో పెడతాడు. ఎందుకు, నీవు సత్యం తెలుసుకుంటే నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అన్నమాట కదా. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు స్వతంత్రుడు అవ్వాలని ఆడ ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఏం చేస్తాడు, పాపం నుంచి శాపం నుంచి స్వతంత్రుడు అవ్వాలని దేవుడి ఉద్దేశం. అందుకని డెవిల్ ఏం చేస్తాడంటే మనుషుల్ని సత్యం, వాక్య సత్యం తెలియకుండా, థింగ్స్ తెలియకుండా వాడు ఎక్కడ పెడతాడు, డార్క్నెస్లో పెడతాడు. అవునా. ఏంటి మరి ఇంకోటి ఏం చెప్పాలి, దూరంగా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసేస్తున్నాడు. ఇంకోటి వెళ్తే మనకి ఎప్పుడు ఆరిపోద్దంటే, ఎప్పుడైతే దేవుని పని కోసం సాక్రిఫైస్ చేయమో, చిన్న చిన్న పెద్ద పెద్ద సాక్రిఫైస్ అంటే సమర్పించుకోము, లేకపోతే కొన్ని వదులుకోము, మెల్లిగా ఏమైపోద్ది ఆశ దేవుని మీద. ఒకటి భయం, ఏంటి త్యాగం, లేక సాక్రిఫైస్ చేయాలి, నిద్ర చేయాలి, దేవుని వాక్యం పట్టుదలతో చదవాలి కదా. దేవుని కోసం ఇవ్వటం కూడా సాక్రిఫిషియల్గా ఇవ్వడం, కొన్ని మానుకొని. తెలుసా బైబిల్ అండి, ఇప్పటికీ నేను చెప్పినా నేను ఎప్పుడోసారి, ఈ బుక్ మనకు ప్రింట్ చేయడం రావడానికి సుమారు ఒక 1500 రూపాయలు అవుద్ది. ఏది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి మన చేతికి, అంటే వాళ్ళు కోట్లలో ప్రింట్ చేస్తారు కాబట్టి. కానీ యాక్చువల్గా 1500 రూపాయలు అవుతుంది. మనకి ఇప్పుడు ఇచ్చేది ఎంత, ఇది 400, తెలుగు బైబిల్ 400 ఎంతో. మరి మిగతా అమౌంట్ ఎవడేస్తాడు, వేరే దేశాల్లో వాళ్ళు సాక్రిఫైషియల్గా ఇస్తారు ఆవిడ. దేనికోసం, బైబిల్ ప్రింటింగ్ కోసం. కొన్ని మానుకొని, కొంతమంది టీకి మానుకొని, కాఫీ మానుకొని, కొంతమంది హోటల్స్కి వెళ్తాం మానుకొని, వేరే దేశాలు అన్నా అర్థమైందా, మానుకొని వాళ్ళు ఏం చేస్తారు, మన దేశానికి లేదా వేరే దేశాలకి సాక్రిఫిషియల్ గివింగ్ అంటున్నారు. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా నీ జీవితంలో, ఏంటది సాక్రిఫిషియల్ గివింగ్. అంటే కొన్ని నువ్వు ఫోర్గో అయ్యి, కొన్ని మానుకొని, లేక కొన్ని త్యాగం చేసి దేవునికి ఇవ్వటం. దేవునికి ఏంటి ఇష్టం. ఆ జటామాంసి అత్తరు, ఆ స్త్రీ ఏంటి సాక్రిఫైస్ చేసిందా, మీకు తెలుసా అసలు అత్తరు చాలా చాలా ఏంటి ఇప్పటికి కూడా. ఇప్పుడు కనుక 1.5 kg కనుక ఒక సెంట్ కొంటే ఏంటి మొత్తం అసలు నీకు ఒకవేళ ఆస్తులు ఉంటే అన్నీ అమ్మేసేయాలి. ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది కదా సెంట్. చిన్న సీసా ఎంత సెంట్ మంచిది, వెరీ కాస్ట్లీ. ముఖ్యంగా ఏమంటారు ఫారిన్ సెంట్స్ అయితే ఇంకా అసలు. ఆమె సేరున్నారైతే 1.5 kg కొనింది. ఎంత సాక్రిఫైస్ చేసింది చూడండి. ఎప్పటి నుంచి అది సేవ్. సో మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఒకసారి ప్రభు కోసం సాక్రిఫైస్ చేయాలి, ఒక్కోసారి త్యాగం చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ప్రభుకి ఇచ్చే విషయం. మన శరీర సుఖాలు దేవుని కోసం ఇచ్చేయాల్సి వస్తుంది, నిద్ర ఇచ్చేయాల్సి వస్తుంది, సమర్పణ దాన్ని అన్నాడు ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆ దీపం ఏమైందండి. ఎస్, కొంతమంది డబ్బు ఏం ఖర్చు కాకుండా ప్రభువుని ప్లీజ్ చేయాలనుకుంటారు. అది ఎట్లా, కుండలో ఉండాలి, బిడ్డ దొడ్డుగా ఉండాలి అనుకోవడం వద్దా అండి, అవుద్దా అసలు. కుండలో ఉండాలండి ఒక అమ్మకి, బిడ్డ ఎట్లా ఉండాలి, మంచిగా అమూల్ బేబీ దాకా ఉండాలి. అట్లా ఎట్లా ఉంటుంది, వాడికి పెట్టాలి కదా. సో ఎప్పుడైతే ఈ క్రమమైన ప్రార్థనా జీవితం మానేసి దూరంగా ప్రభువుని వెంబడిస్తాడు. కానీ ఎట్లా, పేతురు అంట ప్రభువుని సిలువ వేసుకుని అది సిలువ దగ్గర తీసుకెళ్తుంటారు. ఎట్లా అంట, దూరంగా వెంబడించాడు. ఎందుకు, ఇటు యేసయ్య దగ్గర లేడు, అటు శిష్యులు పారిపోయినావు, నువ్వన్నా పారిపోలే. మన ప్రభు దగ్గర యోహాను ఉన్నాడు అక్కడే,
ఆయన దగ్గర లేడు, ఈయన దగ్గర ఎక్కడ ఉన్నాడంటే దూరం దూరంగా ఉందా, వచ్చినది ఉందా ఎక్కడన్నా? చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ఐ థింక్ జాన్ పేతురు దూరముగా వెంబడించి చూడనే వచ్చిన చూడు, ఒక వచ్చిన చూద్దాం, చూడు ఒకసారి. ఉందండి, అంటే చెప్పండి నాకు. లూక్లోనే ఇక్కడ రాస్తాడు, అది లూక్లోనే ఇక్కడ. లేదా యోహానులోనా? నాకు దొరకలేదండి, దొరికితే చెప్పండి. లేదు. పీటర్ వాజ్ ఫాలోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ఫార్ అవే అనేది ఉంటుంది ఒక ఇంగ్లీష్లో. వచ్చింది దొరకలేదు నాకు. ఓకే, వదిలేసి. ఏమన్నాడు తెలుసు, ఎట్లా తెలుసా? పేతురు గారు అంటే దూరం దూరంగా ఉన్నాడు, దేవుని దగ్గర లేడు, అక్కడ శిష్యులో లేడు. సో డెవిల్ ఏం ప్లాన్ చేశాడు తెలుసా ఆయన కోసం? ఏంటి ఏం ప్లాన్ చేశాడు చెప్పు? పట్టుకుందాం అనుకున్నాడు, పట్టుకున్నాడు కూడా. ఒక చిన్న దాని చేత ఒక మాట అనిపించాడు, ఏమని? నువ్వు ఆ శిష్యుల్లో ఒకడవా అని అడిగింది అనమాట. అనిపిస్తేటప్పుడు ఆమె మనోడు ఏమన్నాడు? ఎస్ అనాల్సిందే. ఏమన్నాడు? నో 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 నో, నా మీద, నీ మీద, అందరి మీద ప్రామిసులు చేశాడు. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, అన్ని ప్రామిసులు చేశాడు. అట్లా 3 times జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, డోంట్ ఫాలో ద లార్డ్ ఫార్ అవే. ఎప్పుడైతే ఆ పని చేస్తామో. మత్తయి సువార్త దొరికిందమ్మా? మాథ్యూ చదువు. లేదా దూరం నుండి వెంబడించాడంట, దగ్గరకున్నాడా? లేదు, దూరం నుంచి వెంబడించి లోపలికి పోయాను. దీనికి అంతము ఏమవునో చూడవలనని. దూరంగా ఉన్నాడు కదా. నువ్వు కూడా దేవుని విషయాల్లో దూరంగా ఉన్నావు అనుకో, కొంతమంది అంటి ముట్టనట్టు ఉంటారు అన్నమాట, పట్టుకుంటాడు వాడు కదా. యూఆర్ నాట్ ఫార్, అంటే అటు దగ్గరగా లేవు, దేవుని బిడ్డలతో లేవు, అక్కడ లేవు కదా. ఏంటి మన జీవిత దూరంగా వెంబడిస్తాం, అప్పుడే ఆరిపోద్ది అంతే. డబ్బు ఖర్చు అవుద్ది కదా, లేకపోతే ఎవడు చేస్తాడు హాలిడేస్, అరే ఇది స్పెండ్ చేయకుండా ఆడ మీటింగ్స్ అని పెట్టినాడా. ఇప్పుడంతా కూడా జనం కమర్షియల్ అయిపోయారు కదా. చర్చకి పోతున్నాం, ఏం లాభం? ఈ కమర్షియల్ యాటిట్యూడ్ మనకి ఎప్పుడైతే వచ్చేస్తుందో, విల్ లూజ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్ అన్నమాట. అవునా కదా? ప్రభుని ప్లెయిన్గా వెంబడించాలి, నాట్ ఎక్స్పెక్టింగ్ సో ఏమంటారు బెనిఫిట్స్. అవునా? బెనిఫిట్స్ దే కమ్. ఆయన రాజ్యం నీతి వెతికితే అవన్నీ గాడ్ విల్ యాడ్ ఇట్, డోంట్ వరీ అబౌట్ దట్. కానీ అవే కావాలని నిజలు పోయినావు అనుకో, అప్పుడు తప్పు అవుతుంది. స్కూల్కి వెళ్తాం కాబట్టి చదువు వస్తుందా, లేకపోతే చదువుకుంటానికి వెళ్తాం మనం? చదువుకుంటానికి. ఎందుకు ఇంట్లో చదువుకోలేవా? చదువుకోవచ్చు కానీ రాదు సరిగా. ఎందుకు? స్కూలే. అప్పుడు కరోనా టైంలో మన ఆన్లైన్ క్లాసెస్ అది పెట్టారు కదా, ఎంత భక్తి పనులు అయిపోయారు తెలుసు. అప్పుడు ఒక్కొక్కడు ఆన్ చేసుకొని గిన్నెలు కూడా తోముతాడు. నేను సౌండ్ కూడా విన్నాను, టంగ్ టంగ్, అమ్మా గిన్నెలు ఆపేయమ్మా అనేవాడు ఆన్లైన్. అయ్యగారు సార్ మళ్ళీ పెట్టి, అంటే ఏమైంది, క్యాజువల్ అయిపోయింది అనమాట. ఏది కదా, ఆరాధన క్యాజువల్ అయిపోయింది అనమాట. మ్యూట్లో పెట్టావు, మనం తెలుగులో మ్యూట్లో పెట్టి, అంటే కనిపించకుండా వినిపించకుండా చేసేవాళ్ళు కొంతమంది.
నెంబర్ 3 ఏంటి తెలుసా? ఎప్పుడైతే మన దీపం మారిపోద్దంటే వెన్ వి గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ లైఫ్, మన పాత జీవితానికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు యెహోవా వెలిగించిన దీపం ఏమైపోద్ది? పాత జీవితానికి వెళ్ళొచ్చా? అనకూడదు. వెళ్ళిపోయినామంటే దాని విషయంలో చచ్చిపోయినాం అంతే. దేని విషయంలో? మళ్ళీ తెచ్చుకోకూడదు. కొంతమంది పాత జీవితాలు కొత్త జీవితాలు కరెక్ట్ పక్కన పెట్టుకుంటారు. అవసరం అటు లేకపోతే ఇటు. అరే యూ కాంట్ ప్లీజ్ గాడ్ అండ్ సాటన్. పాత ఏంటి? గాన్ అంతే. 2 కొరింథీ పత్రిక 5:17 అనుకుంటా చూడు. 2 కొరింథీ చాప్టర్ 5:17 చూడమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త ఆయన. ఇప్పుడు మన ప్రియులు ఎవరైనా చనిపోతారండి, వాళ్ళు ఏం చేస్తారు? పాతి పెట్టడమో కాల్చేసి. ఎంత ప్రేమ ఉన్నా పోయి నెక్స్ట్ డే పోయి తవ్వుతావా నువ్వు సమాధి? యూ కాంట్ డూ దట్ కదా. ఎందుకు? అయిపోయింది అంతే. కట్ ఆఫ్. వాళ్ళు మన జీవితంలోంచి మన వాతావరణం నుంచి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళతో మాట్లాడగలరు? వాళ్ళతో లేదు. అట్లా మాట్లాడతావు? అది మెల్లిగా కులిపోద్ది. ఆ కులిపోయింది తోతా ఉన్నాను. కొంతమంది కులిపోయిందంటే వదిలేసింది. ఏం చేస్తారు వీళ్ళు మెల్లిమెల్లిగా? నో, యూ కాంట్ డిగ్ ఓల్డ్ గ్రేవ్స్. పాత జీవితంలోకి ఎప్పుడైతే మళ్ళా వెళ్ళిపోయినావో, నీ దేవుడు యెహోవా పెట్టిన దీపం ఏమైపోతుంది? మెల్లిగా క్లోజ్. మళ్ళా చీకటికి వచ్చేస్తున్నారు. దాన్ని వెనకకు జారటం, దాన్ని దేవుని వెంబడించడం, ఆపేయటం అంటారు కదా. కొంతమంది పాత జీవితం వదిలిపెట్టలేకపోతున్నారు. ఆస్క్ గాడ్, ప్రభువా కదా, ప్రభువా మళ్ళీ నేను పాత దానికి వెళ్లకుండా సహాయం చేయ ప్రభువా. అవునా? అది మనం చచ్చిపోయాం. అపరాధం చేతనం, పాపం చేతనం చచ్చిపోయినాం. ప్రభు లేపాడు. మనం పాత జీవితాన్ని మనం ఏం చేసాం? క్రీస్తులో వదిలేసాం అంతే. మళ్ళీ ఏం చేయదు? తవ్వుకోవద్దు. తవ్వితే ఏమొస్తుంది? కుళ్ళు వాసన. వదిలేయాలి దాన్ని. కొంతమంది నవంబర్ 2 పోయి సమాధి దగ్గరికి వెళ్ళేసి వస్తారు. క్యాండిల్స్ ఆల్ సోల్స్ డేనా? ఆల్ సోల్స్ డే. సోల్స్ ఎవరన్నా ఒకటి పక్కన నిలబడింది, కూర్చుంది కానీ మీ పక్కన వచ్చింది అనుకో, నీ క్యాండిల్ ఇవ్వరా అనింది అనుకో, జస్ట్ ఆ స్వరంతో ఉంటావా నువ్వు? వాడ చచ్చిపోతాడు. మరి అంత ధైర్యంగా పోయినా కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఏంటి? యూ కెనాట్ బేర్ కదా. కొంతమంది భలే వీళ్ళు ఉంటారండి. మంచిదే ప్రియులకి మనం జ్ఞాపకం చేసుకోవడం. క్యాండిల్స్, పూలు, ఒకవేళ మందు కొట్టాడు, మందు కూడా తీసుకుపోతారు. తర్వాత సిగరెట్ ఒకరు తాగుతున్నా, ఆ సిగరెట్ పోయి ఆయన మూతి దగ్గర పెడతారంట. అది వెలుగుతుంది అగరబత్తి లాగా. అక్కడ ఏమైనా ఉందా అక్కడ? అయిపోయింది, క్లోజ్ ఇంకా. సో దీపం ఆరిపోవద్దు, అది దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరిక కదా. అండ్ ఎలా ఆరిపోద్దు అని చెప్పాను. క్రమమైన వాక్య జీవితం, నాకు ప్రార్థనా జీవితం లేనప్పుడు, మరి దూరంగా ప్రభుని వెంబడించినప్పుడు, త్యాగం చేయాల్సినప్పుడు, లేక ప్రభుని వెంబడించి సాక్రిఫైస్ చేయాల్సినప్పుడు, ప్రభుకు సమర్పించుకోవాలి. మనం ఏం చేయాలి? ముందా వెనక? ముందు. నెంబర్ ఏంటి? 3 ఏంటి? ఇంకోటి చెప్పాను, గోయింగ్ బ్యాక్ టు. ఒక పాట ఉంది కదా, చిన్నపిల్లలు పాడతారు, నో టర్నింగ్ బ్యాక్. ఏదో ఒకటి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్. ఇజ్రాయెల్కి దేవుడు అదే చెప్పాడు. మళ్ళీ ఐగుప్తు పోకండి, గుర్రాలు తెచ్చుకోవాలి, తర్వాత మంచిగా సంబంధాలు తెచ్చుకోవాలి, ఐగుప్తుకు పోవద్దు. పోయినావా ఏంటి? చాలా మంచోడు. ఎవరు ఈయన? సొలొమోను. దేవుడు చెప్పిన మాట విన్నాడా? ఐగుప్తు పోయినాడా లేదా? ఐగుప్తు నుంచి గుర్రాలు తెచ్చుకున్నాడు, అక్కడి నుంచి స్త్రీలను తెచ్చుకున్నాడు. పతనం అయిపోయాడు వాడు. ఎవరో నన్ను అడిగారు, అన్న అన్ని కీర్తనలు, అన్ని సామెతలు రాశాడు, ఆయన ఎట్లా ఇది ఏమంటారు, ఆయన ఎట్లా పడిపోయాడు? ఎట్లా?
ఆయన ఎట్లా పడ్డాడు? ఎవడైనా సరే తన హార్ట్ని జాగ్రత్త భద్రపరచకపోతే పడతాడు. ఆయన కూడా మనిషే, జ్ఞానం ఇచ్చాడు దేవుడు, కానీ చెడిపోయింది జ్ఞానం. ఎప్పుడైతే మనం పాపంలోకి వెళ్ళిపోతామండి, మన దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా ఏమైపోద్ది? వి యూజ్ ఇట్ ఫర్ రాంగ్ థింగ్స్ అన్నమాట. చెడు వాటి కోసం మన జ్ఞానం వాడే ప్రయత్నం చేస్తాం, అంతేనా? నెక్స్ట్ అండి, ఇంకో దీపం సంగతి చెప్తాను నేను. ఇంకో జీతం మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 ఎవరన్నా లేచి చదువుతారా? చాలా పెద్ద పోర్షన్ అది. మాథ్యూ చాప్టర్ 25 1-13. మాథ్యూ చాప్టర్ 25 1-13. ఎవరైనా లేచి చదవండి. 25 1-13. ఇంగ్లీష్ చదవండి, అది ముందు తెలుగు చదవండి. 25 1-13. పరలోక రాజ్యము తమ, అందరు తీసారా? 25 1 తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన ఈ ఇన్సిడెంట్ మనం చదివాం కదా, చాలాసార్లు చదివారా? ఎస్. వీళ్ళు 5 బుద్ధి లేని వాళ్ళు. అదేంటి, దేనిని బట్టి కేటగరైజ్ చేస్తాడు ఇప్పుడు చెప్తాడు చూడు. సో బుద్ధి గల వాళ్ళు ఎవడంట? డ్యూటీని పట్టుకొని దాంతోపాటు ఏం చేసుకున్నాడు? నూనె తీసుకుపోయాడు. వారందరూ కునికి నిద్రించింది. చదవండి. చదవండి. మీరు అమ్మవారి ఎదుర్కొని కొనుక్కోరని చెప్పి కొనుక్కోవచ్చుగా పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. అంతటా తగ్గిపోయేబడి. చాలమ్మా, థ్యాంక్ యూ. అది ఏంటి, ఇది ఇలిస్ట్రేషనా నిజమా? అది వాట్ యూ థింక్? నిజమా? జస్ట్ గోయింగ్ టు హ్యాపన్ అండి. ఇది ఇలిస్ట్రేషనా? జస్ట్ ఇట్లా ఒక ఉదాహరణ ఇచ్చాడు ప్రభు, లేకపోతే ఇజ్ ఇట్ ఇన్సిడెంట్? పారబుల్ అంటే ఇది ఏంటి అర్థం? ఉదాహరణగా ఇట్లా అవుతుంది. దాంట్లో 10 మంది కన్యకలంట. 10 మంది కన్యకలు. కన్యక అనగానే ఇట్స్ చర్చ్కి గుర్తుగా ఉన్నాడు కదా, చర్చ్ గుర్తుగా కన్యక. ప్రభు ఏమో వరుడు, మన సంఘం ఏమో, మన సంఘం అంటే సార్వత్రిక సంఘం ఏమవుద్ది? వధువు అవుద్ది. పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కుమారుడు వస్తాడు. ఎంతమందికి అర్థమైంది? సరే వదిలేసే. ప్రభు వస్తున్నాడు తెలుసు కదా, అది సింప్లిఫై చేద్దాం. మనం 10 మంది కన్యకల్లో అంటే చర్చ్, అది చర్చ్ ఎట్ లార్జ్, మనదని కాదు, ప్రభుని అంగీకరించిన వాళ్ళు, అవునా కదా? మన కోసం, లేక బ్రైడ్ కోసం, బ్రైడ్ గ్రూమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. అయితే మొత్తం అంతా ఆ 10 మంది కన్యకలు కూడా నిద్రపోయారంట. ఉందా అక్కడ? ఉందా? వచ్చింది 13వ అధ్యాయం 25వ అధ్యాయం ఎన్నో వచ్చింది చదువు? 6 చదువు. వారందరూ అంటే మొత్తం బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇది పడుతున్నారు. సంఘము స్థితి అది ఇప్పుడు ఏంటి? నిద్రపోయింది. అంత యాక్టివిటీ లేదు. ముందున్నట్టు సువార్త కూడికలు లేవు, ముందున్నట్టు సువార్త లేదు. ఎందుకు? సంఘం, నేనేది సంఘం అంటే సార్వత్రిక సంఘం ఏమైపోయింది? నిద్రపోతుంది. అర్థం కాదు, వదిలేసాను. తర్వాత దినాలు అర్థం ఉంది. అయితే ఇంకోటి ఏం జరిగింది? మధ్యరాత్రి వచ్చాడంట కదా పెళ్లి కుమారుడు. ఎప్పుడు వచ్చాడు? ఎన్నో వచ్చాడు చూడు, చదువు. కేక వినబడిందంట. ఇప్పుడు కేకలే వేస్తుంది. జాగ్రత్త పడు సంగమా, ప్రభు వచ్చేస్తున్నాడు, నీ వధువు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు కదా. అందరు నిద్రపోయారు. సంఘం ఇప్పుడు నిద్రావస్థలో ఉందండి. స్పిరిచువల్లీ వీఆర్ ఇన్ స్లీప్ మోడ్ అనమాట. అక్కడ
ఇప్పుడు యాక్టివిటీ లేదు, అంత లేదనమాట. వాడొచ్చి బెదిరించి, వీడొచ్చి బెదిరించి, వాడు చంపేసి, వీడు చంపేసి సంఘం మెల్లిగా ఏమైపోయింది. నాకే పాస్టర్స్కి, లీడర్స్కి ఏమొచ్చేస్తుంది, నాకెందుకే తలుపు మూసుకొని చేసుకుంది. అంటే ఒకప్పుడు జరుగుతున్నటువంటి విబిఎస్ కానీ ఇవాంజలిజం కానీ ఏమైపోయిందండి, స్లోగా డౌన్ అయిపోయింది. బికాస్ ఇప్పుడు మనం ఎట్లా నిద్రపోతే యాక్టివిటీ అనేది డౌన్ అయిపోద్దా? అయితే సంఘం మాత్రం మనం నిద్రపోయినా బ్రతికినా చచ్చిపోతామా? బ్రతికే ఉంటాం. మన హార్ట్ కొట్టుకున్నాం, బ్రెయిన్ అన్నీ పనిచేస్తాయి కదా, ఇట్ గోస్ అండర్. సో అట్లాంటి స్థితి ఉందండి స్పిరిచువల్గా నేను చెప్తే. అయితే మధ్యరాత్రి వేళమైందంట, పెళ్ళికి ఆనంగానే వీళ్ళందరూ లేచి దీపం చూస్తే ఏం లేదు. ఈ 5 50% ఆఫ్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఆయిల్, 50% తీసుకొచ్చారన్న. పరిశుద్ధాత్మని కార్యానికి గుర్తుగా ఉంది నూనె. అంటే 5 మంది మారుమనసు లేని వాళ్ళు, 5 మంది ఉన్నవాళ్ళు అన్నారంట. వాళ్ళ పక్కన కొంచెం నూనె ఇస్తారా అని అడిగారు అన్న. ఎవరిని? వాళ్ళు ఏమన్నారు? ఓకే అని ఇచ్చేలే. ఏమన్నారు? మాకును మీకును అంటే అర్థమైంది. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. ఎవరు సాల్వేషన్ వాళ్ళదే. మా నాన్న పెద్ద బిషప్ కదా, నాకేమి ఇవ్వడు దేవుడు. నేను పర్సనల్గా ఏం కావాలి? రక్షించాలి. ఐ హ్యావ్ టు గివ్ మై హార్ట్ టు ద లార్డ్ కదా. మాకును మీకును చాలదేమో రక్షణ అనేది. ఏంటండి? ఇండివిజువల్. ఎవరి కాళ్ళే ప్రభు దగ్గర పాదం మీద పడి పశ్చాత్తాపడాలి. మా తాత నెయ్యి తిన్నాడు, మా మూతులు వాసన చూడమన్నాడు ఎవడు. అటు రాదు వాసన, వస్తుందా? రాదు. హలో అమ్మయ్య కదా. నీ నాన్న అమ్మ రక్షణ పోతే వాళ్ళకే రక్షణ అనేది ఎవరికి వాళ్ళ ఇండివిజువల్. దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద లార్డ్ పర్సనల్లీ. అంతే. అంతా కొంతమంది ఏమనుకుంటారంటే మా నాన్న పాస్టరు, సో పాస్టర్ కొడుకుని నేనా, సో రక్షణ ఆటోమేటిక్గా ఏముంది, కొద్దిగా ట్రాన్స్ఫర్ అవుద్దా? నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి ఆత్మజీవితం వాళ్ళదే, నాట్ ట్రాన్స్ఫరబుల్. ఒక ట్రాన్స్ఫరబుల్ అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కొంచెం నూనె. వాళ్ళు ఏమన్నారు, బాబు మాకు సరిపోదు, ఒకటేది మీరు అమ్మవారి ఎద్దకు పోయి తెచ్చుకో. కానీ ఇట్ వాస్ టూ లేట్. జాత సుమ ఇది ఇలిస్ట్రేషనే కాదు, సత్యం. ఏ రోజు ప్రభు వస్తాడో ఆ రోజు మనకు తెలియదు కదా. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లేకుండా, మారుమనసు లేకుండా ఇక్కడే ఉండిపోతాం. అంతటా తలుపు వేయబడిన ఒక వచనం చూడండి, 25. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు గనుక చదవండి. అక్కడ లాస్ట్ ఏమో తెలుసు, ఇంగ్లీష్ చదువు. అక్కడ ఆ లైన్ అంతటి తలుపు వేయబడిన ఇంగ్లీష్ చదవండి. ఎన్నో వర్స్ మాది? 13. చదువు. 11. కొంచెం పైన చదువు. And when they went to buy, the bridegroom came, and they were ready, went in with him to the marriage, and the door was shut. The door was shut. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక సంగతి చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా వెళ్తే డోర్ షట్ అయింది ఎప్పుడన్నా? లిఫ్ట్లో పరిగెత్తా డుమ్మని పోద్ది. అప్పుడేమవుతుంది, నీ గుండె అరే. తర్వాత ఇప్పుడు స్కూల్లో చదివారు, వెళ్ళమనుకుంటారా, కొంచెం డోర్ మూసేసి అంటే ఇదే ఒకలాగా ఏమవుతుంది, అరే అనా పరలోకంలో అదే జరిగిపోతున్నాను కదా. వీళ్ళు రెడీ ఉన్నారంట కానీ ద డోర్ వాజ్ షట్ అన్న. అదేమైపోయింది, వాడు వందే భారత పరిగెత్తి ఆ గాడి ఆపితే ఎక్కవచ్చు, ఈయన నడవదు. డోర్ మూసేసాడు ఆవిడ కదా. ఇక్కడ ఒక సంగతి చూద్దామండి. వీళ్ళు ఆయిల్ తీసుకెళ్ళటం మర్చిపోయారా, నాకు నిర్లక్ష్యం చేశారా? మర్చిపోలేదా? నిద్రపోయడం కాదు, అందరు నిద్రపోయారు, అదే కాదు. వాళ్ళు తెలుసు అంటే ఏం కాలేదు, వాళ్ళు రెడీ కాలే.
సిద్ధపడి సిద్ధపడలేదు. అవును, అడుగుదాంలే. నేను అనుకుంటా ఏమన్నారంటే ఏం కాదులే, ఆ యాటిట్యూడ్ వచ్చింది. ఆ టైం చూసుకున్నాం. అక్కడ పోయి చూసుకున్నాం, ఏముంది ఇప్పుడు ఆయన వచ్చేది ఎట్లాగో వచ్చేది అట్లా కనపడంగానే కొంచెం ఆయిల్ ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేద్దాం. అక్కడ మేనేజ్ చేద్దాం అనుకున్నాను మన భాషలో కూడా. అవునా కదా. తర్వాత ఎస్, ఇలాంటి యాటిట్యూడ్ నీకు ఉంటే ఇంకా ఇప్పుడే ఎందుకు, నాకు ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నా, ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదవాలి ఇంటర్మీడియట్. ఎన్ని ఉన్నాయి ఇంకా, నేను ఏం 10 అనుకుంటున్నాను, అదే ఇంకా చాలా ఏజ్ ఉంది ఇంకా. ఇప్పుడే ఎందుకు దేవుడు ఎప్పుడు డోర్ షట్ అవుద్దో మనకు తెలియదు కదా. నీ హార్ట్ డోర్ అన్నా క్లోజ్ కావచ్చు, లేదా ఆపర్చునిటీ అనే డోర్ కూడా క్లోజ్ కావచ్చు. రక్షణ పొందటానికి కొంతమందికి అవకాశం దొరకదండి. దన్నుమని పోయి బెడ్ మీద పడతాడు అటే. కొంతమంది అనుకుంటా, అరే లాస్ట్ మినిట్లో వాడు ఎవడు శిలువ మీద దొంగ రక్షణ పడలే, నేను కూడా లాస్ట్ మినిట్లో ఏమంటాను, ఇట్లా అంటా ప్రభా, అట్లా అంటాను కూడా. నీకు ఒకసారి మనకి నిజంగా కొంతమంది పేషెంట్స్కి వాడు ఒకటి కళ్ళు చూస్తుంటాడు అంతే. వాడు ఏమైనా ప్రార్థన చేసుకోవడానికి ఏమైనా ఉందామా, ఏం రిపెంట్ అవ్వడానికి కూడా ఏం లేదు కదా. సో లెట్స్ బి కేర్ఫుల్ అండి. ఎందుకంటే చాలాసార్లు ఓవర్ ఎస్టిమేషన్ చేసుకొని వి లూజ్ అవర్ సోల్, ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది. ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ, ఎప్పుడు ఫెయిల్ కదా. జాగ్రత్త, డోర్ మూసైపోతుంది, తలుపు వేయబడుతుంది, జాగ్రత్త. నీ జీవితంలో ఇంకా ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తా ఉన్నాడంటే ఈజ్ గ్రేట్. తలుపు మూయలేదు ఇంకా నీకోసం, కొంతమంది డోర్లు మూసేస్తాడు అన్నమాట. ఇప్పుడే కూర్చొని రిపెంట్ అవ్వాలి, ప్రభు నన్ను క్షమించు, తర్వాత చూసుకుందాంలే, అది వచ్చింది రాజు. కొన్ని వచ్చినా చెప్తాను. యెషయా గ్రంథం 55:6 చదువు. యెషయా గ్రంథం 55:6 55:6 చదువు. ఒక నిమిషం తీసారా, బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం 55. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకడి, ఆయన సమీపంలో ఉండగా. ఆమేన్. దొరుకు కాలంలో వెతుక్కోండి, ఆయన సమీపంగా దగ్గరే ఉన్నప్పుడు. తర్వాత ఎతికి లాభం లేదు. యెహోవా సమీపంగా ఉన్నప్పుడు ఎతకండి, ఆయన పట్టుకోండి, ఆస్క్ హిమ్, ప్రే ఫర్ హిమ్, ప్రే అబౌట్ హిమ్ కదా. యెహోవా దొరుకు కాలం. ఇప్పుడు దొరుకుతున్నాడా, సమీపంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడా, ఎంత సమీపంగా ఉన్నాడు. మొన్న ఎవరు అడిగారు, ఏంజల్స్ చూసామంటే నేను చూడలేదు, కానీ ఏంజల్స్ క్రియలు చూస్తాం. మన దగ్గరే ఉంటాడా, మరి మనకెందుకు కనపడరా అడిగింది అమ్మాయి. అయితే మనం ఒక రక్త మాంసం శరీరం ఉంది, దాంతో మనం ఎవరిని చూడలేము, స్పిరిచువల్ బీయింగ్స్ని చూడలేము మనం. కానీ మన ఏంజల్స్ చూడాలంటే స్పిరిచువల్ ఆత్మీయంగానే చూడగలం అంతే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది నాకు, దేవదూతలు ఉంటారా, ఉన్నారా లేదా, ఉన్నారు. కదా. ఎట్లా నిన్ను కాపాడుతుంది వాళ్ళే. నిన్ను మనందరం మిగిలిపోయిన కరోనాలో మిగిలిపోయిన శాలితీలు మనం కదా. వీఆర్ ఏమంటారు దాన్ని, కింద మనం సంస్థ చేస్తే కింద రిమైండరా, లాస్ట్ మిగిలేది ఏమంటారు, రిమైండరేనా, అదే శేషమేనా, అదే. మనం చాలామంది ఏమైపోయారు, దేవుడు మన మీద కృప చూపించాడు, అవునా కదా. ఇంకా సస్టైన్ అవుతాం. ఆ రోగం వచ్చి ఇంతమంది పోయారు, ఇంతవరకు గవర్నమెంట్ లెక్కలే లేవు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, యెహోవా దొరుకు కాలంలోనే ఆయనను వెంబడించు, ఆయన ప్రార్థన చేయి. ఒక కాలం వస్తుంది ఇంకా దేవుడు నీకు ఈజ్ నాట్ అవైలబుల్ కదా, ప్రభు అవైలబుల్ ఉంది. ఇంకొక వచనం, హెబ్రీ పత్రిక 3:15 హీబ్రూస్ చాప్టర్ 3:15 చదవండి ఎవరన్నా. 3:15 చదుదాం. నేడు ఆయన, హీబ్రూస్ చాప్టర్ 3:15, నేడు మీరు ఆయన శబ్దము విని చదవండి. పాపం వల్ల కలుగు భ్రమ చేత, అది అండర్లైన్ చేయాలి. నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినమును
నేడు అనే సమయం ఉండగానే, ఎందుకు నేడు అనే సమయం ఏమైపోద్ది? అంతమైపోద్ది కదా. డోంట్ ఓవర్లుక్, డోంట్ ఓవర్ ఎస్టిమేట్. నేడని సమయం ఉండగానే ఒకరినొకరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, ఆ దినం అయిపోద్దని. అవునా కదా? ఎస్. డోర్ మూసేశారంటండి. దేవుడికి మొహమాటం లేదు కదా. అరే రే వీళ్ళు కూడా వస్తారు కదా అని ఏమైనా ఉందా? ఎందుకు మరి అంత కఠినంగా ఉన్నాడు దేవుడు? కఠినంగా లేడు. వాళ్ళకు కూడా అవకాశం, సమాన అవకాశాలు ఉన్నాయి. అవునా? ఈ 5 కానీ దే వర్ సో నాట్ రెడీ ఫర్ ఇట్. వాళ్ళు ఏమనుకున్నారు అంటే అక్కడ పోయి చూసుకుందాం, లేకపోతే ఇంకా టైం ఉంది కదా అని నెగ్లెక్ట్ చేశారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడి అమ్మో ఇదేదో డేంజర్ అయ్యేటట్లుంది అని దే వర్ రెడీ ఫర్ దట్. ప్రయాణానికి వెళ్తే ఎంత సిద్ధపడతాం? బైబిల్ తప్ప అన్నీ పెట్టుకుంటాం మనం. లాస్ట్లో బైబిల్ పెట్టుకున్నారని అడిగాను. పెట్టుకున్నా. ఇంత ఉంటుంది ఒకటి. దాన్ని ఏం చేస్తాడు? దాన్ని చదివేదా పాడా? ఇంత పెద్దది ఉంటేనే చదవం మనం కదా. అన్నీ పెట్టుకుంటాం. ప్రయాణానికి వెళ్తాడు, సబ్బు, టూత్పేస్ట్, బ్రష్, నూనె, మేకప్ సామాన్. ఒకవేళ మేకప్ కొడితే అన్నీ దుర్వేనా అన్నీ. 4 రకాల సాక్సులు, 4 రకాల చెప్పులు, అన్నీ పెద్ద సూట్ కేసు. దేవుడిని వెంబడి, దేవుడిని కోసం స్పిరిచువల్గా ఎంత సిద్ధపడాలి చూడండి. అయితే సడన్గా పెళ్లి కుమారుడు వస్తాడు, అందరు కులికి నిద్రించే టైంలో వస్తాడంట. అప్పుడు డోంట్ బి కాట్ రెడ్ హ్యాండెడ్. టక్కన వచ్చేస్తాడు అన్నమాట. ఇంకొక మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9:4 చదువుమా. పగలున్నంత వరకు 9:4 యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. ఆ మాట చూడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడను పని చేయలేడు. రాత్రి వచ్చిందంటే ఎప్పుడు ప్రభు వచ్చేసిన తర్వాత క్లోజ్ అయిపోద్దాం కదా. థింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు ఏంటి? ఏం లేదు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. హౌ కెన్ యూ వర్క్? యాక్టివిటీ తగ్గిపోద్ది కదా. సో రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడు. ఇంకొక ఆయన ఒక సంగతి చూద్దాం. ఎవరు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17 చూద్దాం. చూడు, 12:17 చూద్దాం. 12:17 చూద్దామా. 12:17 హీబ్రూస్ చాప్టర్ 12. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను. అది చూడు, అది అండర్లైన్ చేయండి. మారు మనసు పొంద అవకాశం దొరక్క విసర్జించబడినని. అంటే అర్థమైంది, మారు మనసు పొందటానికి కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడండి కదా. మారు మనసు పొందని అవకాశం దొరికినప్పుడు ఏం చేసావు? నెగ్లెక్ట్ చేసావు. ఇప్పుడు ఆ కన్నీళ్ళు విడిచాడంట. ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చాడు. ఏం చేయాల్సింది? మన నీట్ ఎగ్జామ్ అంతా లీక్ అయిపోయింది, కానీ మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వడం అన్నాడు, డేట్ ఇచ్చాడు. దానికోసం ఏం చేయాలి అందరూ జనం? హట్, అప్పుడు లీక్ అయిపోయింది, రాయనన్నావు, రాయకు. దిస్ ఇస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ కదా. ఇప్పుడు సరిగ్గా సిద్ధపడిన ఏం కావాలి? మళ్ళీ సిద్ధపడు. నాకు కోపం వచ్చేసింది వాడి మీద, నేను రాయకు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? చేసావు, రిపెంట్ అవ్వడానికి అవకాశం దొరికిందంట. కానీ ఏం చేశాడు? నెగ్లెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఏడ్చాడు. అయ్యో, మారు మనసు పొందటానికి అవకాశం దొరక్క విసర్జించబడనని. అది ఎందుకు రాయించాడు చెప్పు? డోంట్ టేక్ గాడ్లీ థింగ్స్ గ్రాంటెడ్. ఒక టైం వస్తుంది ఇంకా క్లోజ్ అయిపోద్ది. లేక నువ్వే క్లోజ్ కావచ్చు, నేనే క్లోజ్ కావచ్చు. అప్పుడు పశ్చాత్తాపడి ఏడిస్తే లాభం ఉందా? అయింది. అవకాశం ఇచ్చినప్పుడు అంత ఏం చేసావు కదా. లాస్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. లాస్ట్ అయిపోతే ముగించాను. యోహాను సువార్త 5:35. ఇది ఇంకొక దీపం. చదమ్మా. 5:35.
అతడు మండుచు అతడు మండుచు. ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆమేన్. ఎవరి సంగతి అది? యోహాన్ గారు బాప్తిజం ఇచ్చే యోహాన్ సంగతి చెప్తున్నారు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అంట. అతడు మండుచు, చదువు మీరు అతని వెలుగులో చదువు. అతడు మండుచు, ప్రకాశించుచున్న దీపమై ఇంగ్లీష్ ఏమో తెలుసు, బర్నింగ్ అండ్ షైనింగ్. అది ఇప్పుడు వెలుగు రావాలంటే ఏం కావాలి? దీపం మండాల, అంతేనా? యోహాన్ గారి నుంచి ఏం చెప్తుంది బైబిల్? అతడు మండుచు. క్రీస్తు కోసం మండితేనే లైట్ వస్తుంది, అంతే. వేరే వాళ్ళకి లైట్ ఇవ్వగలం కదా. నాకు గాస్పుల్ విషయంలో మండితేనే, బర్న్ ఆఫ్ అయిపోతేనే, చర్చ్ విషయంలో బర్న్ అయిపోతేనే. అంటే బర్న్ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే అర్థం ఏంటి? సాక్రిఫైస్ అయిపోవడం, బికమ్ నథింగ్. అప్పుడైతేనే మన లైట్, మన జీవితం ఏముంది చూసావా? చాలాసార్లు మనకు మండనేమో మన ఈగోస్ ఉంటాయి కొన్ని. దాన్ని ఏం చేయాలి? లేదు, దాన్ని కాలిపోనివ్వాలి. సాంబ్రాణి చూసారా మీరు ఎప్పుడన్నా? చూసారా? సాంబ్రాణి మంచి స్మెల్ కావాలంటే ఏం చేయాలి? కాలాలి, అది నిప్పులు వేయాలి, అప్పుడే అదే వస్తుంది. అసలు యాక్చువల్గా అది ఒక తుమ్మ బంకలాగా ఉంటుంది అనమాట. ఏది? సాంబ్రాణి ఒక చెట్టుకి ఇట్లా కారే గమ్ములాగా ఉంటుంది. దాన్ని కలెక్ట్ చేసి ఏం చేస్తారు? అమ్ముతారు మనకి. దాన్ని అట్లాగా ఉంటే వండుతుంది, వస్తుంది స్మెల్? లేదు. మరి ఏం చేయాలి? నిప్పులు వేయాలి, కాల్చబడితేనే. కొన్నిసార్లు మన ఈగోస్ దేవునికి ఇచ్చేయాలి ప్రభా. ఎస్, మన ప్రైడ్ ఉంటుంది కొన్ని విషయాలు. ప్రైడ్, నేనేమనుకున్నా అందగాడిని నేను, ప్రభా నీ అందమే నాకు వచ్చింది అనాలి, అంతే కదా. అసలు దేవుడు ఏసై అందం రావాలి మనలో. లోకస్తులు అందం, మన అమ్మ నాన్న కాదు కదా. ఏసై అందం రావాలండి, అప్పుడే దేవుడు అప్రిషియేట్ చేస్తాడు కదా. బ్యూటీ ఆఫ్ లార్డ్ జీసస్ మన లోపల రిఫ్లెక్ట్ అవ్వాలి. క్షమాపణ, ప్రేమ, అది రావాలి. లేకపోతే కాలేదన్నమాట సరిగా. ఎఫ్రాయిం సంగతి దేవుడు అంటాడు, ఎవడు తిప్పివేయేది అంటే ఒక సైడ్ కాలేడాడు, ఇంకో సైడ్ పచ్చికున్నాడు. ఏం చేసుకుంటాడు? చపాతీలు రెండు సైడ్ కాలుస్తావా? ఒక సైడ్ ఎవరు మసి టూ సైడ్ వన్ సైడ్, రెండో సైడ్ ఏం చేస్తావు? అది కాలేదంటాడు. అంటే అర్థమైంది, తిరగలేదు, కాలేదు సరిగా. అంటే మనం తినగలమా? ఎందుకు? పచ్చిగా ఉంటుంది పిండి. సో మన జీవితంలో ఈగో, కొన్ని ప్రైడ్ ఉండదు. నేను చాలా చదువుకున్నా. ఎవరి కోసం చదివినావు? నువ్వు కోసం చదువుకున్నావు. నేను ఎంత అందగత్తిని తెలుసా? తెలుసు. పగలు చూస్తే పగలే కల్లోకి వస్తావు. క్రీస్తు అందం కనిపి, నేను అదే అన్నా, బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ మనకు కనిపిస్తుంటే కాలాలి కదా. మనం నథింగ్ అయిపోవాలి. నథింగ్ అంటే కాలిపోవాలి, కనబడకూడదు అన్నమాట కదండి. ఆయన మండుచు ఏమన్నాడు? ప్రకాష్, ఫేమ్, అది కూడా కాల్చారు ప్రభా. ఫేమ్ నాది కాదు, నీదే. మనం ఎక్కడ కనబడకూడదు. లగ్జరీ కాల్చాలి, కంఫర్ట్స్ పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. ఏంటి మరి కొంతమందిని మీకు చెప్తాను, వాళ్ళు కాల్చబడ్డారు అన్నమాట. అప్పుడే ఏమయ్యారు తెలుసా? ప్రభు కోసం షైన్. అదిగో అతడు మండుచు ప్రకాశించు. ఎప్పటి వరకు నీ జీవితంలో కాల్చబడవు, లైట్ ఏంటి రాదు. మనకి సెల్ఫ్ అనే ఒక తెర ఉంటుందంట. దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను చూడండి. ఎవరు లాజరు బయటకు రావాలంటే సమాధి దగ్గరికి వెళ్తాడు కదా ఏసయ్య, గుర్తుందా? 11th చాప్టరా 10th చాప్టరా? జాన్లో 11. సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అది అడ్డు రాయి తొలగించమంటాడు. ఎందుకు? ఏసయ్య తీసేయలేడండి. ఇప్పుడు ఒక శవాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఏం చేయొచ్చు? రాయి కూడా తీసేయచ్చు. అది అంత మ్యాటర్ కాదు, అవునా కదా. కానీ ప్రభు ఏమన్నాడు? ఆ రాయి ఏం చేస్తుంది తెలుసా? జీవమై ఉన్న యేసయ్య శక్తి లోపల పోనట్లే ఆ చచ్చిపోయిన వాడిని బయటికి రండి. సో ఏం చేయాలి? మీరే తొలగి మన జీవితంలో కొన్ని కాల్చేయాలి, అంతే. కాల్చేస్తేనే ఆ జీవం అనేది శవాన్ని ఏం చేయగలదు?
కదా. అవును అవును. లాజర్ అండ్ ఇంకొక సంగతి చెప్తా. ఒక పెళ్ళికి వెళ్తారు కదా, యోహాన్ జాన్ 2లోన పెళ్ళికి వెళ్తారు వీళ్ళంతా కానీ అక్కడ ద్రాక్షారసం అయిపోద్ది. వీళ్ళ అమ్మ వచ్చి అంటారు, "బ్రో అయ్యా బాబు హెల్ప్ చేయండి." సరే ప్రభు ఏం చేస్తాడు, సరే 6 రాతి బాణల నిండా నీళ్ళు నింపు. ఈయన నింపుకోలేడాయా, ఈ క్యాన్ డూ కదా, బికాజ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు ద లార్డ్. మరి ఏం చేశాడు, ఈ రాతి బాణల నిండా నీళ్ళు నింపమన్నాడు. ఎందుకు? నా పాత్ర కూడా ఉంది. దేవుడు ఒక మిరాకిల్ చేయాలంటే, నన్ను ఆశ్రయించాలంటే నేను కూడా ఏం చేయాలి? రేపు నీట్ ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలి నేను? ప్రభా హెల్ప్ చేయగలిచారు. రాత్రి భాగాలు కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్ రాయడు దేవుడు, నాకు పెన్ ఇస్తాడు, ఇరేజర్ ఇస్తాడు, పెన్సిల్ ఇస్తాడు, కానీ చెప్పు ఎవరు రాయాలి? నువ్వే రాయాలి. గాడ్ విల్ నాట్ రైట్ అవర్ ఎగ్జామ్స్. అట్లాగే జీవితం అది కాల్చబడకపోతేనండి, ఈగో అనేది దేవుడి మాట వినకపోతే. ఇప్పుడు ఏమో నేను ద్రాక్షారసం అయిపోద్దాను నీళ్ళు నింపమాను అని అన్నాడు అని ఎవడో ఒకడు, అప్పుడు ఏమవుద్ది? ఆ మిరాకిల్ అక్కడ జరిగేది కాదు. అంతేనా? రాతి బాణాలు నింపాడు. రాతి బాణాలు అంటే మన ఇంట్లో ఉన్న హౌజులు కాదు, అవంట ఇంత ఒక 50 లీటర్స్ పట్టే ఒక ఇట్లా కుండలు లాంటివి ఉంటాయి అనమాట. దాంట్లో ఎంత కష్టం తెలుసా, ఆ రోజుల్లో దిగుడు బాయిలు ఉండే. తెలుసా దిగుడు బాయిలు అంటే? కిందకి వెళ్ళి ఈ బావి ఏంటి తెలుసా మీకు? మీకు కొమ్మ తెలియదు ఈ జనరేషన్ వాళ్ళు. అది చేదబాయి, ఒక ఏముంటుంది, ఒక తాడు బొక్క గుంజ, అది కొంచెం ఈజీగా పుల్లి ఉంటుంది. ఇదే దిగుడు బాయిలు అంటే స్టెప్స్ లాంటివి ఉంటే ఏం చేయాలి, కిందకి వెళ్ళి మళ్ళీ 50 లీటర్స్ ఒక్కొక్కటి, అంటే 6 5 30 అంటే 300 లీటర్స్ అండి. పేలిపోయి ఉంటుంది ఒక్కొక్కడికి. దిగాలే అప్పుడు అద్భుతం. అమ్మ నింపిన తర్వాత ప్రభు అన్నాడు, ఓకే ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేయండి అన్నాడు. ఏమనలే, మీరు తీసుకెళ్ళి ఇచ్చేయండి అన్నాడు. చూసి ఎందుకు చెప్తున్నంటే, నీవే ఆ దీపం, మండుచు ప్రకాశించే దీపం. అంటే కొన్ని మనం ఏం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. కొన్ని దేవునికి ప్రభా ఎస్ ఈ థింగ్స్ నాలో ఉన్నాయి ప్రభు, బ్యాడ్ థింకింగ్ ఉంది ప్రభు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ప్రభు, బ్యాడ్ సంగతులు ఉన్నాయి, దాన్ని నువ్వు ఏం చేయి, కాల్చేశాడు. ఆయన కాల్చబడటానికి ఇష్టపడాలి అన్నమాట. నేను చెప్పాను ఇందాక, తెర ఉంటుంది, ఈగో అని తెర ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ప్రతిసారి డిఫెన్సివ్ ఉంటాం. డిఫెన్సివ్ అంటే మనకు తగలకుండా అడ్డుపడుతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు, దాన్ని చింపే ప్రయత్నం చేస్తుంటాడు. అది పోతేనే ఆశీర్వాదం. అందుకనే బాగా అవమానించే గర్విష్ఠుని మన పక్కన పెడతాడు. వాడేం చేస్తాడు, మాటకి ఏదో ఒకటి యారో షూట్ చేస్తాడు. అప్పుడు ఎక్కడ తగులుతుంది, అది స్క్రీన్కి తగులుతుంది అన్నమాట. అబ్బా చిరిగిపోతుంది. మనం ఏం చేస్తాం, స్క్రీన్ మనం తగలకుండా డిఫెన్స్ అవుతాం. డిఫెన్స్ కాదు, దేవుడు ఏం చేస్తాడు, అక్కడే కొట్టిన దగ్గర కొడతాడు. ఇప్పుడు ఒక బండ పగలాలంటే ఎక్కడ కొట్టాలి, పడిన దగ్గరే పడాలి దెబ్బ, అప్పుడే. అవునా కదా? ఆ ఈగో అనేది, లేక అహం అనేది, లేక ప్రైడ్ అనేది, ఫేమ్, అవన్నీ దేవుడు ఏం చేయాలి, కొట్టాలి కదండి. ఆ దీపం మండుచు ప్రకాశించుతున్న దీపం. రెండు మాటలు చెప్పేసి ముగించేస్తా. 1 కొరింథీ 12:15 చదవమ్మా. 12:15 చూడు. 1 కొరింథీ 12:15, 1 Corinthians chapter 12 15th verse. ఉందా? శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు కాదు 12 2 కొరింథీ రాగమ్మా. 2 కొరింథీలోకి రండి. ఎస్ 2 కొరింథీ 12:15. 2 Corinthians chapter 12:15. కాబట్టి నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకు వ్యయం అంటే బర్న్ చేసేస్తా అన్నాడు. మీ ఆత్మల కొరకు ఐఎమ్ గోయింగ్ టు వ్యయం అంటే ఖర్చు చేయుట. మీ ఆత్మల కొరకు వ్యయం చేసేదను. చదువు. కాదు వ్యయం పరిచేదను, నన్నును
వ్యయపరచుకొందును. వ్యయం అంటే తెలుసా ఏంటో? టు బర్న్ అవే ఆర్ డిమినిష్. ఇంగ్లీష్ చదువు 12:15. And I will very gladly spend Ah. and be spent for you. Ah. Though the more abundantly I love you, the less I be loved. ఏమన్నాడు? స్పెంట్ కింగ్ జేమ్స్ అది బాగాలే. ఇంకొక చదువు, ఇంకొక క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదువునా? 2 Corinthians 12:15. ఒక బైబిల్ ఎవరికైనా ఇచ్చే చదువు ట్రై చేయి. మా అమ్మాయి 2 Corinthians ఏమంటే ఆది కాండం తర్వాత చూస్తుందా? తీస్తుందా? తీసే. 2 Corinthians 12:15. 15. And I will gladly spend and be spent for you. I'll spend myself అన్నాడు. నన్ను ఏం చేసుకుంటా? సంథింగ్ లైక్ బర్న్. ఇప్పుడు క్యాండిల్ ఉందనుకోండి, వెలుగు, మనకు అందరూ వెలుగు ఇవ్వడం ఏముంది? అది అన్నాడు దేవుడు. మీ అందరి మేలు కోసం నేను నన్ను ఏం చేసుకుంటా? వ్యయపరచు. ఆ సాక్రిఫైస్, ఆ బర్న్ కాకపోతే వెలుగు రాదు. ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు ఈ లైట్స్ కూడా అంటే బర్న్ అవుతున్నాయా? బర్న్ అవ్వకపోతే లైట్ రాదు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఏమైంది? ఆఫ్ అది ఫ్యూజ్ పోద్ది అనమాట. అంటే దాని లైఫ్ ఏమైంది? ఆ 1 or 2 years అది తన లైఫ్ టైంలో వ్యయపరి చేసుకుంది, తను ఖర్చు చేసేసుకున్నాడు. అదే అంటున్నాడు దేవుడు. సంఘం కోసం, దేవుని బిడ్డల కోసం, లేక గాస్పుల్ కోసం ఎప్పుడు ఎవరైతే తను ఖర్చు చేసుకుంటాడు, దేవుడు వాడిని ఆడుకుంటాడు. పౌలు గారు చూసారా? నన్ను నేను వ్యయం చేసుకుంటా, నన్ను నేను కరిగిపోతాను నేను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుదామా లాస్ట్గా? ఫిలిపియన్స్ చాప్టర్ 3 లాస్ట్గా వచనం చూసి ముగించేద్దాం. చాప్టర్ 3 7 to 11 చదవండి అన్న. ఫిలిపియన్స్ చాప్టర్ 3 7 to 11. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో ఖర్చు పెట్టాడా? లెక్కలు ఏమైనా రాశాడా? క్రీస్తు నిమిత్తం లాభసాటిగా ఉన్నాయేమో వదిలేస్తానడా? నష్టంగా ఎంచుకోండి. చదువు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నాకేవి లాభసాటిగా ఉన్నాయి అన్నీ ఏం చేశాను? వదిలేశాను. మనం లాభసాటిగా ఉన్నాయని మనం పెట్టుకొని నష్టపోయాన్ని దేవునికి ఇస్తాం. వాడంట తలకాయతో ఒకసారి అంట దేవుని వాక్యం విన్నాడంట ఒక ప్రసంగి చెప్తే, ఏమని మనం దేవునికి ఇవ్వాలి, ఆయనకి ఏం చేయాలి, మనం ఇవ్వాలి, దేవునికి దశంభాగం ఇవ్వాలి. అది వీడు ఆలోచించాడు, అరే దేవునికి దశంభాగం ఇస్తే అంతా అయిపోద్ది నా దగ్గర అని ఒక ప్లాన్ చేశాను. ప్రభా మన ఇద్దరు ఒక కవనెంట్లోకి వద్దాం. ఏంటంటే ఒక ఒప్పందంలోకి వద్దాం. ఒక లైన్ గీశాడంట, ఒక సర్కిల్ గీసి, ఇదిగో ఇట్లా నేను ఇసురుతా డబ్బులన్నీ, పైకి వెళ్ళి అన్నీ నీవి కాదు, కింద ఏం పడతాయి అట్లా డమాలని పడంగానే అన్నీ వెళ్ళిపోతాయి. అట్లా ఏం చేయద్దు, అది ఓవర్ ఏమంటుందని కన్నింగ్ వికెట్ అనమాట కదా. చూసారా ఏమన్నాడు? నాకు ఏమేమి లాభకారిగా ఉన్నాయో, ఏమేమి బెనిఫిషియల్గా ఉన్నాయో అన్నీ ఏం చేశాను? ప్రభు అయిన యేసు నిమిత్తం ఐ బర్న్ మై సెల్ఫ్ అంతే, ఐ సాక్రిఫైస్డ్. అతడు మండుచు ఏమయ్యాడంట? ప్రకాశించుచున్న దీపం. నీవు నా జీవితం కూడా కొద్ది లైఫ్ ఆల్రెడీ అయిపోయింది మనది. ఇంకా మిగిలిన లైఫ్ అన్నా ప్రభు కోసం ఏం కావాలి? షైన్ అవ్వాలి. అవ్వాలంటే కాల్చబడాలి కదా. లేకపోతే ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోతాం అనమాట. ఎవడికి ఉపయోగం లేదు. ఎందుకు? కొద్దిమంది కన్నా మనం ఎట్లా ఉండాలంటే మన లైఫ్ ఉండాలా? లేకపోతే మానవ జీవితం ఎత్తి ఏంటి
వచ్చినాం, తిన్నాం, జాబ్ చేసినాం, అది అప్పులన్నీ మిగిల్చినాం, పోయినావు. పిల్లలు కూడా సెటిల్ చేయలే. పిల్లలు సెటిల్ పోతే ఆ పిల్లలు ఏమంటారు, మా నాన్న సంపాదించాలని ఏం లాభం, ఆయన ఉన్నాడు, పోయినాడు, తిన్నాడు, చిన్నిళ్ళు పెద్దిళ్ళు చేసినాడు, ఏం లాభం అంటారు కదా. మీకు తెలుసా, మనం పోయిన తర్వాత అందరూ చెప్పుకుంటారండి, తెలుసా, అరే చాలా మంచి వాళ్ళు మన దేశస్తులు కాదు మన ప్రజలు, అసలు నిజం బయటపడతారు. ఒకసారి అంటే ఇట్లా నిజంగా జరిగింది, టైం అయిపోయింది. చనిపోయాడంట అయ్యగారు, చాలా మంచోడు. చనిపోయిన తర్వాత 5 వచ్చాడ లేడీస్, మా భర్త అంటే మా భర్త అని. అందరూ ఎవరా 1 2 3 4 సీరియల్ నెంబరు, ఎవరు ఒక ఫస్ట్ నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్, అందరూ అనండి. ఇప్పుడు ఎవడో తలకాయ గీక్కున్నాడు నెంబర్ 1 సీరియల్ ఎవడో తెలుసు, ఈ వాడు చచ్చిపోయినవాడికి తెలుసు సీరియల్ నెంబర్ 1 ఎవడో. పిల్లలందరూ ఇంత పని చేస్తాడు మా డాడీ, ఇంత డెప్తోడు అని మాకు తెలియదు అన్నారట. మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది, అన్ని బయటపడతా మన క్రియలన్నీ. మా నాన్న అమ్మ 5 లేడీస్ వచ్చారంట. వీడు ఏ ఊరికెళ్ళా ఏం చేసేవాడు, ఒక అకౌంట్ ఓపెన్ చేసాడు. ఆయన జీవితం ధన్యమైంది అనుకునేవాడు అనమాట. ఇప్పుడు చూడు, ఇప్పుడు అవునా కదా, కొంతమంది ఉంటారండి అట్లా కాదు, చెడు విషయాలే కాదు. బ్రతికినంతకాలం ఏం మనం పోతే మనుషులు ఏంటి కొద్దిగా అదే అన్నాడు, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసల 6 నెలలు చాలట. ఎంతమందికి అర్థమైంది కనీసం ఇదన్నా? కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసల 6 నెలలు బ్రతికింది. హంస ఏం చేస్తుంది తెలుసా, పాలను నీళ్ళని విడి చేస్తుంది. హంస నడకంట బ్యూటిఫుల్గా నడుస్తుంది అన్నమాట. దాని అందంలోనే ఏముంటుంది, దాని నడకలోనే ఏముంటుంది, గ్రేస్ ఉంటుంది. కాకలు జంప్ అవుతుంది కదా, అది జంప్ అయి. మీరు చూడండి మన దేవుడు ఎంత యూనిక్ దేవుడు. మన ఏమంటారు ఇది అండ్ ఐస్ కూడా డిఫరెంట్, మన నడక కూడా డిఫరెంట్. కొంతమంది డక్కులాగా నడుస్తారు, 2 కాళ్ళు కొట్టుకొని డబాలని కింద పడతాడు. అంటే దాని నడకలోనే ఏం కనిపిస్తుంది, ఒక బ్యూటీ కనిపిస్తుంది. తర్వాత అది ఏం చేస్తుంది, పాలని కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసల నలుగురికి ఆశీర్వకరంగా కొద్ది కాలం బతికే చాలమ్మా. దేవుడు మనం వెనుకల యొక్క మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు తలలో ఉంచుదాం. మరి ఈ వాక్యం మనం దీపం ఆరిపోవద్దు.